లక్షలాది మంది బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై మరోసారి ఉద్యమ స్వరం వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీడీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 29న జరిగే కలెక్టరేట్ ధర్నాను విజయవంతం చేయాలని యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని లచ్చపేట, ధర్మాజిపేట ప్రాంతాల్లో బీడీ కార్మికులతో సమావేశమైన తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జి భాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సుమారు 7 లక్షల మంది బీడీ కార్మికులు పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని ఆయన తెలిపారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం బీడీ కార్మికులకు జీవన భృతి పెంచుతామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఇస్తున్న జీవన భృతిని 4016 రూపాయలకు పెంచుతామని ప్రకటించినప్పటికీ 2.5 సంవత్సరాలు గడిచినా అమలు కాలేదని విమర్శించారు. 3 బడ్జెట్ సమావేశాలు జరిగిన ఈ అంశంపై నిధులు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. జీవన భృతి అందని ప్రతి అర్హ కార్మికుడికి వెంటనే భృతి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న దశాబ్దాలుగా బీడీలు చుట్టిన కార్మికులకు వస్తున్న రిటైర్మెంట్ పెన్షన్ చాలా తక్కువగా ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రిటైర్మెంట్ పెన్షన్ ను 6,000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవన భృతి 4016 రూపాయలు వెంటనే అమలు చేయాలని, రిటైర్మెంట్ పెన్షన్ 6,000కు పెంచాలని, బీడీ కార్మికుల హక్కుల కోసం జూన్ 29న జరిగే కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయాలని జి భాస్కర్ పిలుపునిచ్చారు. బీడీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జూన్ 29న సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ వద్ద భారీ ధర్నాకు పిలుపునిచ్చిన యూనియన్ నాయకులు వేలాదిగా కార్మికులు పాల్గొని ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజ్పేటలో బీడీ కార్మికులను కలవడం జరిగింది. అదేవిధంగా లచ్చపేట శంకరరావు ఆఫీస్లో కూడా బీడీ కార్మికులతో సమావేశం నిర్వహించడం జరిగింది. 29 తారీఖు సోమవారం రోజున ఉదయం 10 గంటలకు సిద్దిపేట కలెక్టరేట్ ముందు భారీ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు బీడీ కార్మికులకు పెన్షన్ జీవన భృతి 4016 రూపాయలు పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు వాటి మీద ప్రస్తావించట్లేదు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వము 4016 రూపాయల జీవన భృతిని అమలు చేయాలని, మరియు కేంద్రం నుంచి కూడా రిటైర్ అయినటువంటి బీడీ కార్మికులకు 50 సంవత్సరాల తర్వాత రాజీనామా చేస్తే రిటైర్మెంట్ పెన్షన్ 6,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ తోటి ఈ 29 తారీఖు నాడు కలెక్టరేట్ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి రిటైర్మెంట్ పెన్షన్ 6,000 రూపాయలు ఇవ్వడానికి ఈ కేంద్ర ప్రభుత్వానికి ఒక పైసా కూడా భారం పడేటువంటి అవకాశం లేదు. ఈ పెన్షన్ వెల్ఫేర్ బోర్డులో కార్మికుల శ్రమతో జమైనటువంటి డబ్బులోంచే ఇవ్వడానికి ఆస్కారం ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి బీడీ కార్మికులందరికీ కూడా ఆ జీవనభృతి 4016, రిటైర్మెంట్ పెన్షన్ 6,000 రూపాయలు పెరుగుతున్నటువంటి వాళ్లకు వెంటనే అమలు చేయాలని చెప్పి కోరుతూ 29 తారీఖు జరిగే కలెక్టరేట్ ధర్నాలో ఈ జిల్లాలో ఉన్నటువంటి బీడీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ ధర్నాను విజయవంతం చేయాలని చెప్పి సిఐటిగా పిలుపునిస్తా ఉన్నారు.